మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, శ్రీచక్ర పూజ ఇంట్లో చేస్తే వారు ఓవర్ నైట్ అపేర కుబేరులు అవుతారా? అపర కుబేర్లు అయిపోతారా అంటారా? అపర కుబేర్లు తెల్లారేటప్పుడు ఎలా అయిపోతారమ్మా? ఏమన్నా మంత్రమా ఇదేమన్నా? ఇలా చిటిక వేస్తే ఆకాశం నుంచి ఇలా రాలి పట్టడానికి? శంకర్లంతటి వారు శ్రీచక్ర పూజా విధానం అదంతా మనకి ఏర్పాటు చేసి మనం ఎలా చేసుకోవాలో రకరకాలైనటువంటి క్షుద్ర పూజల నుంచి పక్కకు జరిపించి సాత్వికమైన గొప్ప పూజా విధానం అందించినటువంటి శంకర్లంతటి వారు ఒక పేద బ్రాహ్మణికి ధనం కావాలంటే కనకధారాస్తవం చేస్తే బంగారు ఉసిరికాయల వర్షం పడింది అని చెప్తారు కదా. అవునమ్మా, వాస్తవమే అది, అందులో అబద్ధమే. చెప్తారు అంటే అబద్ధం కాదు, జరిగినటువంటిది పరంపరాగతంగా మనం వింటున్నాం. అసత్యమైతే కాదు. ఎక్కడ బంగారు ఉసిరికాయల వర్షం పడిందో ఆ ప్రాంతము ఉంది, ఆ బ్రాహ్మణి ఇల్లు ఉంది, ఎండిపోయిన ఉసిరికాయ ఇచ్చినటువంటిది, ఇదంతా చరిత్ర. అట్లాంటిది ఆయన శ్రీచక్ర పూజ చేసి తెల్లారేటప్పటికి ఆవిడ్ని కుబేరుడు అయ్యేటట్టుగా చేసి ఉండొచ్చుగా. మరి కాదు, ఇవి చక్కగా చేస్తే అసలు ముందు శ్రీచక్రార్చన చెయ్యాలి అంటే ఎన్ని నియమాలు పాటించాలమ్మా? అసలు మనకి ఏం అర్హత ఉండాలమ్మా? అర్హత ఉండాలి. శ్రీచక్రార్చన చేసేటటువంటి వారు షోడశి కనీసం పంచదశి మంత్రాన్ని ఉపదేశం పొంది ఉండాలి. ఓకే. మరి ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు అందరిలో కామన్ గా ఉంటుంది కదమ్మా. శ్రీచక్రం ఇంట్లో మామూలుగా ఉండడం వేరు, శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుని దానికి ఎంత కుంకం వేయడం వేరు, మీరన్న శ్రీచక్ర అర్చన చేయడం వేరు. శ్రీచక్రార్చన చెయ్యాలి అంటే ఆ శ్రీచక్రంలో ఉండేటటువంటి అందరు దేవతలని ఆవాహన చెయ్యాలి. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నివేదనలు చెయ్యాలి. కొన్ని గంటలు పడుతుంది శ్రీచక్రార్చన. అది నివేదన చేయడానికి కూడా స్టీలు అవి పనికిరావు. పాత్ర కింద పెట్టడానికి ఒక పళ్ళెం, పాత్ర పైన మూత, ఇత్తడి గాని కంచు గాని ఉండాలి. చాలా నియమాలే ఉన్నాయి. తర్వాత పంచదశి వీలైతే షోడశి మంత్ర దీక్ష కలిగినటువంటి ఒక ముత్తైదువ ఉండాలి. అక్కడ ముత్తైదువుగా పెట్టడానికి ఒక బాల ఉండాలి. బాలని పూజించాలి. అంటే 10 ఏళ్ల లోపల పిల్ల, ఆడపిల్ల ముత్తైదు కూర్చోబెట్టాలి. ఇంకా ఓపిక ఉంటే దంపతి పూజ కూడా చేయొచ్చు ఈ ముత్తైదు కాకుండా. ఇవన్నీ చేయడానికన్నా ముందు ఆవరణ దేవతలు వీళ్ళందరినీ ఆవాహన చెయ్యాలి. వాళ్ళందరికీ నివేదనలు చెయ్యాలి. ఆ తర్వాత పూజ చెయ్యాలి. ఇదంతా కొన్ని గంటలు, 7-8 గంటల వ్యవహారం ఇది. ఈ చేసేవాళ్ళు అందరూ కూడా ఈ చేసే వాళ్ళందరూ శ్రీ విద్యోపాసకులు అయి ఉండాలి. ఇంత చెయ్యాలి అంటే మామూలు వాళ్ళు ఎలా చేస్తారమ్మా? అంటే పూజ చేసుకున్న వాళ్ళు ఉపాసకులు అయి ఉండాలా? కాదు, చేసేవాళ్ళు. పూజ ఇప్పుడు నేను చేయించుకుంటాను, నాకేమీ పంచదశి లేదు, షోడశి లేదు, కానీ మా ఇంట్లో నాకు చేయించుకోవాలనుకుంటా. ఇలాంటి వాళ్ళని పిలిపించి చేయించుకుంటా, నేను అక్కడ కూర్చుంటా. అంతే. చివరికి ఆ తీర్థం కూడా నాకు ముందు ఇవ్వరు, నేను చేయించుకున్నా. ముందర ఈ షోడశి లేక పంచదశి ఉపదేశం ఉన్న వాళ్ళకి ఆ తీర్థాలు ఇస్తారు. చివరికి ఎప్పటికో చేయించుకున్న వాళ్ళకైనా వచ్చేది మనలాగా చూడ్డానికి వెళ్ళిన వాళ్ళకైనా. కనుక అలా చేయించుకున్నట్టయితే నిజానికి శ్రీచక్రం మన శరీరానికి సంకేతం కనుక అక్కడ దాన్ని పూజించినప్పుడు ఈ శరీరం కూడా శుద్ధి అవుతుంది. నిజంగా శ్రీచక్రార్చన చేసేటప్పుడు ఆయా దేవతలను మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నారో ధ్యానం చేసుకుంటూ చేసినట్టయితే మనకి మనం చేసుకున్నట్టే అవుతుంది. వైబ్రేషన్స్ తెలుస్తాయి కదా. తెలుస్తాయి. చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ప్రతి దానికి కూడా అంతసేపు చేస్తే ఆ ఇంట్లో ఆ శ్రీచక్రార్చన చేసినటువంటి ప్రాంతంలో కొద్ది కాలం పాటు మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. అందులో కూర్చున్నప్పుడు కూడా మనకి ఎంతో హాయిగా, సంతోషంగా, వైబ్రెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు ధ్యానాలు అవి చేస్తే సైలెంట్గా ఉంటుంది. ఆ సైలెన్స్ వేరు. ఆ సైలెన్స్లో వైబ్రెన్సీ ఉండాలి. ఉత్తేజం కలిగినటువంటి ఆనందం కలగాలి. శాంతంతో కూడిన ఆనందం, శాంత ఆనందం అంటారు. ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలి. ఇలా ఉండేటటువంటి స్థితి మనకు అక్కడ రావడం జరుగుతుంది. ఇది అసలైనటువంటి ఆనందం పొందాక భౌతికమైన ధనానికి ఏముందమ్మా? అమ్మవారు ఏదైనా ఇవ్వగలదు గనక వారి వారి అర్హతల్ని బట్టి వారికి ధనం ఇస్తుంది.
ఈ అపర కుబేర్లు అంటే అంబానీ అదానీ లాగా అయిపోతారని చెప్పలేం, టాటా బిర్లా లాగా అయిపోతారని చెప్పలేం. అంతకు ముందు ఉన్నటువంటి దారిద్ర్యం పోవడం మాత్రం తప్పదు, తప్పనిసరిగా. ఈ దారిద్ర్యం ఎన్ని రకాలుగా ఉంటుంది మనకి? ఆరోగ్యం అవ్వచ్చు, డబ్బే కాదు, అన్ని రకాలైన దరిద్రాలు ఉన్నాయి. ఇవి ఏమీ లేకుండా ఉంటుంది. కానీ త్రికరణ శుద్ధిగా చెయ్యాలి, నియమం పాటించాలి. ఒకవేళ నాకు ఆ ఉపదేశాలు ఏమీ లేవు, శ్రీ విద్యోపాసన లేదు, మంత్ర ఉపదేశం లేదు, అయినా సరే నేను చేయలేను, చేయించుకోవచ్చు. చేయించుకున్నట్టయితే నియమాలు పాటించాలి. ముందు రోజంతా ఉపవాసం చేయాలి, భోజనం చేయకుండా ఉండాలి. రాత్రి ఆ రోజు కూడా పూజ అంతా అయ్యేదాకా ఏమీ తినకూడదు. ఈ రోజుల్లో కొంచెం కష్టమే అట్లా ఉండడం. అందువల్ల పాలో ఓ పండు, మరి అరడదన అరటిపళ్ళు దగ్గర పెట్టుకుని మింగడం కాదు. ఏదో ఒక పాలు కాసిన పాలు ఒక పండు ఒకసారి స్వీకరించవచ్చు. అలా కూర్చొని చేయించుకుంటే బాగుంటుంది. అమ్మ, ఇన్ జనరల్ గా అసలు జనరల్ గా కామన్ గా ఇంట్లో శ్రీచక్రం పెట్టుకుంటే పాటించవలసిన ఇన్ జనరల్ నియమాలు ఏంటి, చేయకూడని తప్పులేంటి? శ్రీచక్రం ఇంట్లో గనక ఉన్నట్టయితే మేరు ఉండదు. సాధారణంగా మేరు అంటే ఇలా 3 డైమెన్షన్ లో ఉండేది. ఇలా మామూలుగా భూప్రస్థారం అంటారు, మామూలు రాగి రేకు మీద ఉంటుంది. అది ఉన్నట్టయితే రాగి రేకు మిలమిల మెరుస్తూ ఉండేట్టు చూసుకోవాలమ్మా. మరకలు ఉండకూడదు, మకిలి పట్టకూడదు. ఫస్ట్ పాయింట్. అది తప్పులు లేకుండా ఉన్నది తీసుకోవాలి. అందులో అప్పుడప్పుడు హడావిడిగా చేస్తూ తేడాలు ఉంటాయి. ఎవరన్నా తెలిసిన వాళ్ళకు ఒకసారి చూపించి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కనీసం వారానికి ఒకసారి దానికి అభిషేకం చేయాలి. వారానికి ఒక్కసారి కనీసం. నిత్యం చేస్తే మరీ మంచిది. ప్రతిరోజు తప్పనిసరిగా అమ్మవారికి కుంకుమ వేయాలి. కుంకుమార్చన, లలితా సహస్రనామం చదవగలిగితే చదవండి, చదవలేకపోతే కనీసం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని ఈ 3 వేళ్లతోనూ కుంకం తీసుకుని 3 సార్లు అన్నా వేయాలి కనీసం. అభిషేకం చేసిన నీళ్లు తాగేయచ్చమ్మా? అన్ని నీళ్లు తాగరమ్మా, కొద్దిగా తీర్థం తీసుకుంటారు. ఎందుకంటే దాంట్లో పసుపులు కుంకాలు అన్ని కూడా పడతాయి కదా, గంధము ఇత్యాదులన్నీ, పూలు అన్ని ఉంటాయి కదా, తీర్థం తీసుకోవచ్చు. తాగినందువల్ల హానేం లేదు. అది ఉత్తి వాటర్ తో అభిషేకం చేస్తే కనుక తాగేయచ్చు. ఏదైనా సరే వాటితో ఇవన్నీ ఉన్నా పసుపు కుంకం కూడా తప్పేముందమ్మా తీసుకుంటే. ఒరిజినల్ ఎక్కడ వస్తున్నాయమ్మా, అన్ని రంగులే కదా వచ్చేవి అందులో. అందుకనే మంచి పసుపే దేవుడి దగ్గర వాడాలి. మంచి పసుపు, మంచి కుంకుమ వాడాలి. తరువాత తప్పనిసరిగా నివేదన చేయాలి. నివేదన అంటే మహానివేదన చేయక్కర్లేదు, కనీసం ఒక పండు లేదంటే ఒక బెల్లం ముక్క, పంచదార వద్దు, పటికి బెల్లం పెట్టచ్చు లేదా బెల్లం ముక్క పెట్టచ్చు, ఏదైనా ఒక పండు. ఎండు ద్రాక్షలు మాత్రం పెట్టద్దు. ఏంటంటే కిస్మిస్ పెట్టకూడదు, ఎండు ద్రాక్ష గింజ ఉన్న ద్రాక్ష పెట్టచ్చు. ఖర్జూరాలు దొరుకుతాయి కదా, అవి పెట్టకండి. అవి తేనెలో వేసిన ఖర్జూరాలు కదా, అవి పనికిరావు, ఆల్రెడీ ప్రాసెస్డ్ కనుక మామూలు ఎండు ఖర్జూరం పెట్టుకోవచ్చు. ఏదో ఒకటి పెట్టచ్చు. ఏమీ లేకపోతే ఒక ఖర్జూరం పండు, లేకపోతే ద్రాక్ష, కిస్మిస్ కాదు, ఒక ద్రాక్ష పండు, ఏమీ లేకపోతే బెల్లం ముక్క పెట్టచ్చమ్మా. పళ్ళన్నీ దొరుకుతూనే ఉంటాయి ఈ మధ్య, అందరూ హెల్త్ కాన్షియస్. పండు పెడితే చాలు, బెల్లం ముక్క చాలు పెట్టి తప్పనిసరిగా నివేదన చేయాలి. ఎలాగో దీపం పెడతాము, అగరొత్తి వెలిగిస్తాము కనుక ఆ కుంకుమ ఇవి వేయడం, గంధం చాలా ప్రధానం. అమ్మ, మనం ఇప్పుడు నివేదన చేసినప్పుడు ప్రసాదం తీసుకుంటాం కదా, వెంటనే అక్కడే పెట్టాం కదా, కొంచెమైనా పెట్టాలా? అలా ఏం లేదమ్మా, వేస్ట్ చేయకూడదని మనం మొత్తం తీసేస్తాం కదా. అట్లా మొత్తం తీసుకున్నా తప్పేం లేదు. ఇప్పుడు అన్నం మహానివేదన చేస్తారమ్మా, పెట్టింది అక్కడే పెడతారా? మహానివేదన చేశాక గిన్నె తెచ్చుకుంటున్నాం కదా. మేమైతే మా ఊహ అంతే, మా ఇంట్లో అందరం చేసే పని. ఒక గ్లాస్తో నీళ్లు నివేదన చేసేటప్పుడు పెడతాం, అన్నం తీసేస్తాం మహానివేదంది, గ్లాస్ మాత్రం అక్కడ మూత పెట్టి అక్కడ పెడతాం. మధ్యలో కావాలంటే మంచినీళ్ళు తాగుతారని మంచినీళ్ళ గ్లాస్ మాత్రం ఉంచుతాం, అంతే. నివేదన తీసేస్తాం. మహానివేదన చేశాక ఉంచుతారా? గుళ్ళో కూడా నివేదన చేశాక నైవేద్యం అక్కడ ఉంచుతారా, తీసుకొస్తారా? మరి ఏంటి ఈ పిచ్చి ఆలోచనలమ్మా. మధ్య మధ్యలో దేవుడు కాకలేస్తే నా డౌట్
అందుకని బోలెడు మంది మంచినీళ్ళు పెడతా కాదు, బోల్డ్ మంది బాగానే పెడుతూ ఉంటారు కదా, అవసర నివేదనలు పెట్టే ఉంటాయిగా. మనలాగా జిహ్వచాపల్యం ఏం లేదు. మరి. మనం పెట్టాం కనుక మనం ఏమన్నా అనుకుంటామని మన భక్తికి వసుడైపోయి ఆయన అనుగ్రహంతో స్వీకరిస్తాడు తప్ప. అయితే చెయ్యకూడని తప్పులేంటమ్మా శ్రీచక్రం ఇంట్లో ఉంటున్నప్పుడు? ఇంట్లో ఉంటేనమ్మా అన్ని అంటూ అవన్నీ కలపకూడదమ్మా. అంటూ ముట్టు అమ్మ ఇలా కలపకుండా ఉంటే చాలు. మెయిన్ గా ఆ అమ్మవారి దగ్గరికి, ఆ గుడి అదే అమ్మవారు ఉన్నటువంటి పూజ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసిన బట్టలతో వెళ్ళండి, పాచి బట్టలతో వెళ్ళొద్దు. నైటీ వేసుకోకూడదు. నైటీ వేసుకోవద్దని ఎవరు చెప్పలేదమ్మా. నైటీ వేసుకుంటే విషయం ఏమిటంటే కింద చెడ్డి ఉండాలి, ఏక వస్త్రం ఉండకూడదు. కాదు, విషయం అది కాదు. కింద గోచి ఉండాలి, అది ప్రధానం. అది ఇప్పుడు మడి కట్టుకునేది ఇప్పుడు ఇలాంటి బట్టలతో మేము పూజ చెయ్యం కదా, బయటకు వచ్చేటట్టు. ఇంట్లో పూజ చేసేటప్పుడు గోచి పెట్టుకుని కట్టుకుంటా కదా, మడి బట్టే వేరుంటుంది. మీరు ఎప్పుడైనా ఇంటికి వస్తే పొద్దున పూట అదే అట్లాగే కనపడతాను నేను. ఎందుకు అంటే మన ఏ రంధ్రాలు కూడా ఓపెన్ గా ఉండకూడదు దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు. కళ్ళు చెవులు అయితే చేయలేము, మూతికి కూడా బట్ట కట్టుకుని చేస్తారు మీరు వైష్ణవాలయాల్లో గమనించండి కదా. అంటే గాలి వెళ్ళి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వెళ్ళి దేవుడికి నివేదన చేసే పదార్థాల మీద పడతాయని. అలాగే అంతకన్నా భయంకరమైన ద్వారాలు ఉన్నాయి గనక కింద, అవి క్లోజ్ చేసుకుంటూ, తప్పు కాదమ్మా విషయం చెప్పి, అవి క్లోజ్ చేస్తూ గోచి పెట్టి చేయాలి. ఎవరైనా సరే కచ్చపోసుకుండా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పూజ చేయకూడదు. లుంగి కట్టుకుని చేయరు మీరు గమనించండి. మరి పంచ కడతారు కదా, పంచ కట్టినప్పుడు కుచ్చెలు పోసి గోచి పెట్టి కడతారు కదా, అలాగే కట్టాలి. అంటే మరి వెంటనే అనుమానం వస్తుంది, తమిళియన్స్ లుంగీలు కట్టుకుంటారు కదా అని. వాళ్ళకి తప్పనిసరిగా లోపల లంగోట ఉంటుంది, తమిళియన్స్ లుంగి కట్టుకున్నా. అంచేతది నైటీ అని మీరు అన్నారు గనక చెప్పాను. అది ఉతికిన బట్టలు వేసుకోండి. లోపల కచ్చా బదులు ఇంకోటి పెట్టుకుంటున్నాం, ఉండాల్సిందే. పైన వల్లెబాటు ఉండాలి. నైటీ వేసుకోండి, పైన నైటీతో పాటు ఉతికి ఆరేసినటువంటి నైటీ, తర్వాత ఒక చున్నీ దగ్గర పెట్టుకుంటే నైటీ వేసుకుని చున్నీ వేసుకుని చేసుకోండి. అది రైట్ మా, చాలా సంతోషం, ధన్యవాదాలు.